నేడు దేవుడు యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మారు మనస్సు పొందు. మార్కు సువార్త చదవండి, ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు యేసు ప్రభు వారు. మార్కు సువార్త ఏమంటున్నాడో చూడండి. యేసు ప్రభు వారు చాలా చక్కగా ఆయన ఒక మాట చాలా చక్కగా తెలియజేస్తున్నారు. కాలము సంపూర్ణమవుతున్నది, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొందుడి, సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలియాకు వచ్చెను అని చూస్తున్నాం. చూడండి అంత చక్కగా దేవుడు చెప్తారు. దేవుని రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుతున్నాడు. ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి. దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు. దేవుని రాజ్యం గురించి చక్కగా చెప్తున్నాడు. దేవుని రాజ్యం గురించి చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. చూడండి, మారు మనసు పొందని వారికి కలిగే నష్టాన్ని గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదివి తర్వాత 7వ వచనం చదవండి. ఆ దినముల 1వ వచనం, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొందుడని తెలియచేస్తూ ప్రకటన చేస్తూ, ఇప్పుడు చెప్పండి 7వ వచనం చదవండి. 7వ వచనం ఏమంటున్నాడు? రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. లేకపోతే ఇప్పుడే ఏమంటాడు? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎంత చక్కగా చెప్తున్నాడు యేసు ప్రభువు వారు, ఎంత చక్కగా చెప్తున్నాడు. యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. మారు మనసు పొందని వారు, మనసు మార్చుకొని వారు, విశ్వాసం ఉంచని వారు ఈ లోకం శాశ్వతమా? దేవుని రాజ్యమునకు వారసులు కావాలంటే మనసు మార్చుకోవాలి. మన మనసు మార్చబడాలి. దైవరాజ్యమునకు వారసులు కావాలంటే మనసు మార్చుకోవాలి. ఆ మనసు మార్పు లేని వారి గురించి తెలియజేస్తున్నాడు. ఆ విశ్వాసం లేని వారి గురించి తెలియజేస్తున్నాడు.